అందరికీ శనార్థులు. మార్నింగ్ ముచ్చట్లకి స్వాగతం. ఇక ఇయ్యాల పొద్దుగాల ఊకే ఛాయ్ ఏం తాగాలి అనుకొని మా ఇంటి బాల్కనీలా మొక్కజొన్న పొత్తును కాల్చుకుంటా తింటా ఉంటే ఈ చల్లటి వాతావరణం చూసి నాకు ఒక ముచ్చటే యాదకొచ్చింది. రోజు ఏదో ఒక పనిలో పడి మనం ఉరుకుడే కానీ ఇట్లా మంచిగా కూర్చొని పొద్దుగాల పూట ప్రకృతిని ఆస్వాదించుకుంటా ప్రశాంతంగా జర్రసేపు నిమ్మలంగా గడపడం మనం మర్చిపోతున్నాం కదా. అందుకే ఈ హడావిడి జీవితంలో మీ మనసుకు జర్రంత ప్రశాంతతను, కొత్త హుషారును నింపనీకే మన మార్నింగ్ ముచ్చట్లు వచ్చేసింది. ఇక లేట్ చేయకుండా ఇలాంటి ముచ్చట్లను షురూ చేద్దామా? ఇగో ఇవాళ జూలై 27. మన దేశ రక్షణల రేయింబవళ్ళు కష్టపడుకుంటా ప్రాణాలకు తెగించి కాపలాగాసే సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ పుట్టినరోజు. మన భారతదేశంలోనే అత్యంత పెద్ద కేంద్ర సాయుధ పోలీస్ బలగమైన ఈ సిఆర్పిఎఫ్ సరిగ్గా 1939 జూలై 27న క్రౌన్ రిప్రజెంటేటివ్ పోలీస్గా మొదలైంది. స్వాతంత్రం వచ్చినాక 1949లో సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతోని సిఆర్పిఎఫ్గా పేరు మార్చుకుంది. దేశంలో ఏ గొడవలు జరిగినా, శాంతి భద్రతల సమస్యలు వచ్చినా, ఎన్నికలు ప్రశాంతంగా జరగాలనన్నా మేమున్నాం అని గుండె ధైర్యంతో ముందుకొచ్చేది ఈ సిఆర్పిఎఫ్ జవాన్లే. దేశం లోపల శత్రువుల నుంచి రక్షణ ఇచ్చుకుంటా కష్టకాలంలో ప్రజలను ఆదుకోవడంలా వీళ్ళ సేవలు ఎనలేనివి. ఇక ఈ ముచ్చట్లతోని మీ మెదడుకు మేత పెట్టే క్వశ్చన్ ఎట్లాగో ఉంటుంది కదా, మరి అదేందో చూసొద్దాం పాన్రి. ఇక ఇవాళ ప్రశ్న ఏంటంటే, ఆదిలాబాద్లో మహువా అంటే ఇప్ప పువ్వు ప్రధానంగా దేనికి ఉపయోగిస్తారు? మరి మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ రంగుల తయారీకి, ఆప్షన్ బి ఆహారం మరియు స్థానిక పానీయాల తయారీకి, ఆప్షన్ సి గృహ నిర్మాణానికి, ఆప్షన్ డి వస్త్రాల తయారీకి. ఈ ఆప్షన్స్ మరొకసారి చదువుతున్నాను. మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ రంగుల తయారీకి, ఆప్షన్ బి ఆహారం మరియు స్థానిక పానీయాల తయారీకి, ఆప్షన్ సి గృహ నిర్మాణానికి, ఆప్షన్ డి వస్త్రాల తయారీకి. మరి మన మార్నింగ్ ముచ్చట్లు చూస్తూనే ఉండండి. కరెక్ట్ ఆన్సర్ ఏంది అనేది నేను చివర్లో మీకు చెప్తా. మన దేశం గొప్పది, మన దేశ ప్రజలు గొప్పోళ్ళు అని ప్రపంచమంతా చాటి చెప్పిన మహనీయుడు, మనందరి గుండెలల్లా చెరగని ముద్ర వేసిన గొప్ప మనిషి మన మాజీ రాష్ట్రపతి, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సార్. జూలై 27 అంటేనే మనందరికీ ఒక్కసారిగా దుఃఖం పొంగుకొచ్చే రోజు. 2015 జూలై 27న కలాం సార్ మనల్నందరినీ విడిచి అనంత లోకాలకు పోయినరు. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావుని జీవితం, ఆయన మనకు అందించిన సందేశాలను ఒక్కసారి యాద్ చేసుకుందాం. తమిళనాడులో రామేశ్వరంలో ఒక సాదా సీదా పేద కుటుంబంలో పుట్టినరు కలాం సార్. చిన్నప్పుడు బడి ఖర్చుల కోసం పొద్దున్నే పేపర్లు కూడా అమ్మిండ్రు. కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదు అని అప్పుడే నిరూపించిండ్రు. సైంటిస్ట్గా మారి భారతదేశానికి అవసరమైన రాకెట్లు, క్షిపణులు తయారు చేసిండ్రు. అందుకే ఆయనను అందరూ ప్రేమగా భారత క్షిపణి పితామహుడు అని పిలుచుకుంటారు. ఆయన నడిపిన పరిశోధనలే ఈరోజు మన దేశాన్ని రక్షణ రంగంలో ప్రపంచ ముందల గర్వంగా నిలబెట్టినాయి. రాష్ట్రపతి పదవి అంటే ఎంతో ఆడంబరం ఉంటుంది, కానీ కలాం సార్ రాష్ట్రపతి అయినా కూడా ఎంతో సాదాసీదాగా బతికిండ్రు. అందుకే ఆయనను మనమందరం ప్రజల రాష్ట్రపతి అని పిలుచుకుంటున్నాం. ఆయనకు పిల్లలంటే, స్టూడెంట్స్ అంటే ఎంతో ప్రాణం. కలలు కనండి, ఆ కలలను నిజం చేసుకునేదాకా నిద్రపోకండి అని కోట్లాది మంది యువతలో స్ఫూర్తి నింపిండ్రు ఆయన ఎప్పుడు చెప్పేటోడు, కలలు అంటే నిద్రలో వచ్చేటి కాదు, మనల్ని నిద్రపోనీయకుండా చేసేటి అసలు కలలు అని. ఆ ఒక్క మాట ఎంతోమంది జీవితాలను మార్చేసింది. చివరి శ్వాస వరకు ఆయన విద్యార్థులకు పాఠాలు చెప్తూనే ఉండిపోయినరు. ఒక గొప్ప గురువుగా, సైంటిస్ట్గా, దేశ నాయకుడిగా ఆయన అందించిన సేవలు ఎప్పటికీ అమరం. కలాం సార్ భౌతికంగా మన మధ్యలో లేకపోయినా ఆయన ఆలోచనలు, ఆయన రాసిన పుస్తకాలు, ఆయన చెప్పిన మాటలు మనతోనే ఉంటాయి. ఆయన ఆశించినట్లుగా మన భారతవనిని అగ్రరాజ్యంగా మార్చడమే మనం ఆయనకు ఇచ్చే అస్సలైన నివాళి. భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సార్ వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావునికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నాం. ఇక పొద్దుగాల లేవంగానే పక్కనున్నోళ్ళు చూసి, ఏందయ్యా కళ్ళు ఎర్రగున్నాయి, రాత్రంతా నిద్రపోలేదా ఏంది అని అడిగితే ఏం చెప్పమంటావు, కంటి నిండా కునికే లేదు, అటు ఇటు బొర్రుతానే సరిపోయింది అని ఎంతమంది అంటారో కదా. అవునుల్లా, ఈ మధ్యలో అందరినీ పట్టి పీడిస్తున్న పెద్ద రోగం ఏమైనా ఉందంటే అది నిద్రలేమి.
రాత్రి అయితే చాలు సెల్ ఫోన్లు పట్టుకొని రీల్స్ చూసుకుంటానో మనసులో ఏదో ఒక రంది పెట్టుకొనో తెల్లారేదాకా ముప్పు తిప్పలు పడుతుంటాం నిద్రపోనికి. చక్కటి నిద్ర లేకపోయినా మళ్ళీ మరుసటి రోజు ఒంట్లో ఓపిక ఉండదు, దిమాగ్ అస్సలే పనిచేయదు. 1,00,000 రోగాలు వస్తాయి దీంతోనే. మరి ఈ నిద్ర రాకపోనీకి అసలు మూలమేంది? రాత్రిపూట ప్రశాంతంగా చిన్న పిల్లల లెక్క హాయిగా నిద్రపోవాలంటే ఏం చేయాలి? ఈ సమస్యకు గట్టి పరిష్కారం చూపించనీకి ఈరోజు మన ముంగట్కి వచ్చేసిండ్రు ప్రముఖ నిపుణులు హరీష్ తెన్నేటి సార్. మరి లేట్ ఎందుకు, సార్ తోటి ముచ్చట పెట్టి హాయిగా నిద్రపోయే సీక్రెట్స్ ఏందో తెలుసుకుందాం పాన్రి. నమస్తే. ఈ మధ్యంట యూత్ అందరూ హెల్త్ ప్రాబ్లమ్స్కి ఎక్కువ గురవుతున్నారు. దేనికోసం అని చెప్పి ఒక పెద్ద స్టడీ జరిగింది. ఎందుకు యూత్కి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడమో, లేకపోతే ఎందుకు ఇంత క్రైమ్ పెరిగిపోతుంది, క్రిమినల్ యాక్టివిటీస్ పెరిగిపోతున్నాయి, ఎందుకు ఇలాగ అని జరిగింది. అయితే అన్నిటికంటే ముఖ్యం వీళ్ళు అనారోగ్యంతో ఉండడం అని తెలిసింది. అనారోగ్యం అంటే శరీరం అనారోగ్యమే కాదు, మానసిక అనారోగ్యం కూడా. ఈ మానసిక అనారోగ్యంలో ఫస్ట్ స్టెప్ నెంబర్ 1 ఈజ్ స్లీప్లెస్నెస్. నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల మైండ్ ప్రాబ్లమ్స్ వచ్చి, శరీర ప్రాబ్లమ్స్ వచ్చి, క్రిమినల్గా మైండ్ రాంగ్గా ప్రశాంతత లేకుండా అనారోగ్యం పాలవుతున్నారు అనేది ఈ మధ్య బాగా వింటున్నది. అయితే ఈ మాట మనం బాగా అర్థం చేసుకోవాలి. ఉపనిషత్తుల్లో, దేవీ భాగవతంలో కూడా చెప్పిన మాట. నిద్రపోయేవాడిని లేపితే మహాపాపం అంటారు. పాపాలలో నిద్రపోతున్న గాఢ నిద్రలో ఉన్నవాడిని లేపడం అంటారు. మొద్దు నిద్రలో కాదు, గాఢ నిద్రలో ఉన్నవాళ్ళని నిద్ర లేపడం అంటారు. ఎందుకు? నిద్రపోతుంటే భగవంతుడికి దగ్గరగా జాగ్రత్త అంటే మెలకుని ఉన్న అవస్థ, స్వప్న కలలు వస్తున్న అవస్థ, సుషుప్తి అంటే డీప్ నిద్ర, అది దాటి తురియా స్థితికి అంటే మనం నిద్రపోతున్నప్పుడు డీప్ స్లీప్ వెళ్తే ఆ కాన్షియస్నెస్, అది దేవుడికి ఏ పేరైనా పెట్టుకోవచ్చు, ఆ కాన్షియస్నెస్కి మీరు దగ్గరగా ఉంటారు కదా, నిద్రపోయే వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్తారు. అంత ఇంపార్టెంట్ నిద్రని ఈ రోజుల్లో ఏం చేస్తున్నాం? ఫోన్. ఆ గంట సేపు రాత్రి బెడ్ మీద కూర్చుని నేను ఫోన్ చూడకపోతే ప్రపంచం ఏమైపోతుందో అన్నట్టుగా చూస్తుంటాం. ఓకే, ఆ టైంలో నేను బింజ్ వాచ్ చేయకపోతే, 1కి 10 సీరియల్ నేను కవర్ చేయకపోతే అమ్మో ఏమైపోతుంది అని చూస్తుంటాం. ఏమి కాదు, మీ శరీరాన్ని మీరే విషమయం చేసుకోవడానికి బయట నుంచి ఏమీ తీసుకోవట్లేదు, ఏమీ తినట్లేదు, కానీ విషమయం అయిపోవడానికి గల ముఖ్య కారణము మీ జీవితంలో మీరు నిద్ర సరిగ్గా లేకపోవడం. నిద్ర, స్లీప్ అండి బేసిక్ ఇన్స్టింక్ట్, మనుషులలో ఉండే బేసిక్. మీరు 2 రోజులు పడుకోకుండా ఉండండి, 3వ రోజు నిద్ర రావాలి. అలాంటి బేసిస్, మనుషులమైన హ్యుమానిటీ బేసిస్ని మనము పాడు చేసేసుకుంటున్నాము నిద్రలేమి వల్ల. ఈ నిద్రలేమి నుంచి బయటపడడానికి నేను కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను. సరదాగా టైం ఉంటే ట్రై చేయండి, లేకపోతే ఆ ఫోన్లు చూసి చాలా రిస్క్లోకి వెళ్ళిపోతారు. సో 8 తర్వాత ఫోన్ ముట్టుకోకండి. ఎలా 8 తర్వాత ఫోన్ పట్టుకోకుండా ఉండాలంటే ఎంత కష్టం తెలుసా? అందుకని 8 నుంచి 8:30 వరకు మీరు తిని 6:30, 7 o'clockకి తిని క్లోజ్ చేసేసి 8 నుంచి 8:30 వరకు వాకింగ్ చేయండి. స్లోగా వాక్ చేసుకుంటూ ఉండండి. అలాగనా స్టార్ట్ చేయొచ్చు. లేదా ఇంట్లో లైట్లని ఎంత డిమ్ చేయగలిగితే అంత మంచిది. మరీ చీకట్లో ఉండలేం కాబట్టి ఎంత తక్కువ లైటింగ్ పెట్టగలిగితే అంత మంచిది. రాత్రిపూట మన ఫోన్ లోపల నుంచి వస్తున్న ఆ బ్లూ లైట్ వల్ల మన లోపల మెలటోనిన్ ప్రొడ్యూస్ కాక నిద్ర రాక సఫర్ అవుతాం. సో ఎట్టి పరిస్థితుల్లోనూ బ్లూ స్క్రీన్స్ మన కళ్ళ మీద పడకుండా చూసుకోండి. ఇది చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే, ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగానే పొద్దున లేచాక కంపల్సరీ బ్లూ స్క్రీన్ కనిపించాలి. అంటే మనకి సూర్యుడికి పక్కన ఆకాశంలోకి చూడండి. సూర్యుడు పొద్దునే సన్ రైజ్ అవుతున్నప్పుడు పక్కన బ్లూ స్కై ఉంటుంది కదా, అది ఇట్స్ ఎ బ్యూటిఫుల్ స్టెబిలైజర్. మన లైఫ్ని మొత్తం స్టెబిలైజ్ చేస్తుంది. సో పొద్దున ఒక 5 నిమిషాలైనా అలా ఆకాశంలోకి చూడడం ప్రయత్నం చేయండి. ఓకే, ఇది చాలా హెల్ప్ చేస్తుంది. సూర్యుడు ఇక్కడ ఉన్నాడు, కొంచెం గేజ్ పక్కకి చేసి అక్కడ ఆకాశంలోకి చూడండి. ఇది మీకు ఓకే, పొద్దున లేచాము, బ్లూ లైట్ వచ్చింది, సో తెల్లవారింది అని మీ బ్రెయిన్కి చెప్తుంది. రాత్రి బ్లూ లైట్ చూడట్లేదు, సో చీకటి అయ్యింది, నిద్ర పట్టాలి అని సైకిల్ని, మన సర్కేడియన్ రిథమ్ని సెట్ చేస్తుంది.
ఇది నెంబర్ 1. సెకండ్ వచ్చేసి నిద్ర ఎందుకు పట్టదు తెలుసా? మైండ్ టూ మచ్ ట్రాఫిక్లో ఉంది. సో మెనీ థింగ్స్ ఆలోచిస్తూ ఉంటుంది. మీ మైండ్ ఎంత ఆలోచిస్తే మీకు అంత నిద్ర లేమితనం వస్తుంది. సో ఏది ఆలోచిస్తున్నా ఇది ఆలోచించడం వల్ల ఫలితం వస్తుందా అని ప్రశ్న వేసుకోవాలి. ఇది ఆలోచించి మా ఆయన నన్ను తిట్టాడు, మా ఆవిడతో గొడవ పడింది, లేకపోతే స్కూల్లో ఇలాగైంది, కాలేజీలో అని ఆలోచించడం వల్ల ఇప్పటికిప్పుడు ఆ బెడ్ మీద నీకు సమస్య తీరదు కదా. సో ఆ ట్రాఫిక్ని తగ్గించండి. ఎంత మైండ్ యాక్టివిటీని తగ్గిస్తే అంత మంచిది. ఓకే. థర్డ్ వచ్చేసి ఒకవేళ గనక మీకు నిద్ర రావట్లేదు అంటే ఫ్లాట్ ఫ్లోర్ మీద పడుకునే ప్రయత్నం చేయండి. ఒక 20 minutes to half an hour నేల మీద పడుకుని చేతులు పైకి తిరిగి ఉండేలాగా, నెక్ ఫ్లాట్గా ఉండేలాగా, దిండు కూడా అవసరం లేదు, లేదా పెట్టుకోవాలంటే లైట్గా ఒక లైట్గా పెట్టుకుని ఫ్లాట్గా పైకి చూసుకునే ప్రయత్నం చేయండి. స్లోగా మీ లోపల ఇన్సులా అనే బ్రెయిన్లో ఒక పార్ట్ యాక్టివేట్ అయ్యి లోపల ఉండే సెన్సేషన్స్ని తెలియజేస్తూ ఉంటుంది. ఆ లోపల ఉండే సెన్సేషన్స్ని గమనిస్తూ ఉండేసరికి మీరు మంచి డీప్ నిద్రలోకి జాలువారుతారు. 4th టెక్నిక్ చెప్తాను. నాలుక వెరీ యూస్ఫుల్గా పనిచేస్తుంది. ఈ నాలుకని రెట్రోమోలార్ ప్యాడ్స్ అంటాం. అంటే మీ పళ్ళ వరసలో కింద వరసలో లాస్ట్ ఏదైతే పన్ను అయిపోయాక ఏదైతే టిష్యూ ఉంటుందో ఆ గమ్స్ మీద, ఆ చిగుళ్ళకి నాలుకతో టచ్ చేస్తూ ఉండండి. ఆ నాలుకతో టచ్ చేస్తూ రైట్ లెఫ్ట్ ఒకసారి నోరంతా అట్లా మీరు ఒక 3 minutes చేశారంటే స్లోగా మీరు నిద్రలోకి జారుకుంటారు. అండ్ ఒకవేళ నిద్ర మీకు అప్పటికీ పట్టట్లేదు అనుకుంటే దేర్ ఆర్ మెగ్నీషియం డెఫిషియన్సీస్ వల్ల, జింక్ డెఫిషియన్సీస్ వల్ల ఇలాంటి డెఫిషియన్సీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఏంటి ప్రాబ్లం అయి ఉంటుంది అని, ఒకవేళ ఫిజికల్గా డిఫెక్ట్ ఏదైనా ఉంటే ఆ సప్లిమెంట్స్ తీసుకోవచ్చు, లేదా మైండ్ రిలేటెడ్ అయితే నేను చెప్పినట్టు చేయండి, మీకు చాలా ఇంప్రూవ్మెంట్ చూస్తారు. ఇది నిద్ర సరిగ్గా పట్టాలి అంటే రాత్రి చేసుకోవాల్సిన పనులు. పొద్దున చేయాల్సిన పనులు ఏంటి తెలుసా? రేపొద్దున లేచాక నేను ఏమేం చెయ్యబోతున్నాను అనేది మీ దగ్గర రెడీగా ఉంటే యువర్ మైండ్ ప్రిపేర్స్ ఫర్ ఇట్. ఆటోమేటిక్గా మీరు గెలవడం, మీకు నిద్ర పట్టడం స్టార్ట్ అయిపోతుంది. సో ఇది మీరు సెట్ చేసుకోవాలి అనుకుంటే మీరు చేయాల్సింది, రాత్రి నిద్ర పట్టాలి అంటే పొద్దున స్కెడ్యూల్ని సెట్ చేయాలి. ఇది చాలా బ్యూటిఫుల్గా పనిచేయడం మొదలు పెడుతుంది. నేను చెప్పింది ఆలోచించండి. థ్యాంక్ యూ సో మచ్. చూసిండ్రు కదా, రాత్రంతా పక్క మీద దొర్లే తిప్పలు పడకుండా ప్రశాంతంగా హాయిగా నిద్రపోనికి ఎసొంటి బాటలు వేసుకోవాలనో హరీష్ తెన్నేటే సార్ ఎంత చక్కగా విడమర్చి చెప్పిండ్రు కదా. మనం ఎంత సంపాదించినా, ఎన్ని పనులు చేసినా రాత్రంతా కంటి మీద జర్రంత ప్రశాంతమైన నిద్ర పోకపోతే అదంతా దండగనే కదా. అందుకే సార్ చెప్పినట్టు రాత్రిపూట ఆ ఫోన్లను జర్ర పక్కకు పెట్టి దిమాగ్ని ప్రశాంతంగా ఉంచుకొని నిద్ర పోతే అదే వస్తుంది నిద్ర. మన ఆరోగ్యం కూడా మంచిగా పైలంగా ఉంటుంది. ఇక మనందరికీ సూర్య నమస్కారాలు తెలుసు కదా. ఈ సూర్య నమస్కారాలల్లో 12 steps ఉంటాయంట. సూర్య నమస్కారాలు చేసేటోళ్ళు ఇవన్నీ చేస్తారు. కానీ సూర్య నమస్కారాలు లెక్కనే చంద్ర నమస్కారాలు కూడా ఉంటాయని ఎరికేనా మీకు? అవునుల్లా, చంద్ర నమస్కారాలల్లో మొత్తం 16 steps ఉంటాయంట. సూర్య నమస్కారాలు ఒంట్లో వేడిని, శక్తిని పెంచితే ఈ చంద్ర నమస్కారాలు మన బాడీని, మైండ్ని మంచిగా కూల్ చేస్తాయట. మన పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్స్ని యాక్టివేట్ చేసి ఒత్తిడిని తక్కువ చేసి మనసుని ప్రశాంతంగా ఉంచుతుందట. మరి ఆ 16 steps ఎట్లా చేయాలనో ఒక్కొక్కటిగా ఈరోజు మన వాడి మేడం నేర్పిస్తుందట. చూసేద్దాం పాండ్రి. అందరికీ నమస్కారం. నా పేరు వాణి. యోగాలో మనకి సూర్య నమస్కారం ఎలా ఉన్నాయో సో మనకి చంద్ర నమస్కారం కూడా ఉన్నాయన్నమాట. సో మనం సూర్య నమస్కారంలో అరౌండ్ 12 steps ఉంటాయి. అదే చంద్ర నమస్కారంకి వస్తే మాత్రం మనకి 16 steps ఉంటాయి. సో ఈ 16 stepsని ఈరోజు మనం చంద్ర నమస్కారం ఎలా చేయాలో ఒక్కొక్క స్టెప్ వైజ్ నేర్చుకుందాం. మరి చంద్ర నమస్కారం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, చంద్ర నమస్కారం చేయడం వలన అంటే పేరులోనే ఉంది కదా చంద్ర అంటే మూన్ క్వాలిటీస్, వేరేజ్ మనకి కామ్గా, కూల్గా మన బాడీ రిలాక్స్ అయ్యేలాగా ఈ చంద్ర నమస్కారం అనేవి ఉంటాయి. సో చంద్ర నమస్కారం చేయడం వలన మన పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ పైన ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. సో పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఎప్పుడైతే యాక్టివ్లో ఉంటుందో ఆటోమేటిక్గా మన బాడీ అండ్ మైండ్ అనేది చాలా కూల్గా,
కామ్గా ప్రశాంతంగా ఫీల్ అవుతుంది. సో అలాగే చంద్ర నమస్కారం చేయడం వలన మనం ఇంకొంచెం మన ఫ్లెక్సిబిలిటీని పెంచుకునే అవకాశం ఉంటుంది. ఇది ఒక ఆసన తర్వాత ఆసన ఒక ఫ్లోలో స్లోగా మనం రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి చేయడం వలన ఆ మూమెంట్ ఎక్కువ మనము హిప్ పైన వర్క్ చేస్తాము. సో అలా మనం హిప్ మొబిలిటీకి, హిప్ ఫ్లెక్సిబిలిటీకి కూడా ఈ ఆసనాస్ అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే మన సర్క్యులేటరీ సిస్టమ్ పైన చంద్ర నమస్కారం అనేవి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. అంటే మన బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా రెగ్యులర్గా ప్రాపర్గా జరగడానికి చంద్ర నమస్కారం అనేవి చాలా హెల్ప్ అవుతాయి. ఇంకా ఎవరికైతే యాంగర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయో, అంటే ఊరికనే కోపం రావడము, స్ట్రెస్ అవ్వడం, యాంగ్జైటీ ఫీల్ అవ్వడం, అలాంటి లక్షణాలు ఎవరికైతే ఉంటాయో ఈ చంద్ర నమస్కారం చేయడం వలన మన మైండ్ అనేది ప్రశాంతంగా ఉండి మనం ఈ యాంగర్ మేనేజ్మెంట్ పైన వర్క్ చేయొచ్చు. అంటే మన కోపాన్ని కొంచెంగా తగ్గించుకుంటూ కంప్లీట్గా మనము ఆ యాంగర్ మేనేజ్మెంట్ పైన వర్క్ చేసే ఛాన్స్ మనం ఈ చంద్ర నమస్కారం చేయడం వలన ఉంటుంది. సో ఇవన్నీ చంద్ర నమస్కారం వల్ల కలిగే ఉపయోగాలు అన్నమాట. సో ఈరోజు మనం చంద్ర నమస్కారం ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. అందరూ మీ రైట్ సైడ్ ఆఫ్ ది మ్యాట్కి వచ్చేయండి. చేతులు రెండు మీ థైస్ పక్కన, స్లోగా హ్యాండ్స్ సైడ్ నుంచి తీసుకుంటూ పైకి. మెల్లిగా మీ రైట్ సైడ్కి బెండ్ అవ్వండి. అర్ధ చంద్రాసన. స్లోగా మళ్ళీ సెంటర్కి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ బెండ్ అవ్వండి. అర్ధ చంద్రాసన లెఫ్ట్. స్లోగా సెంటర్కి. ఇప్పుడు మీరు లెఫ్ట్ లెగ్ లిఫ్ట్ చేసి లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద మ్యాట్కి ప్లేస్ చేయాలి. తర్వాత చేతులు రెండు ఇలా ఉత్కట కోణాసన పొజిషన్. పాదాలు రెండు 90 degrees తిప్పి స్లోగా డీప్ స్క్వాట్ పొజిషన్, ఉత్కట కోణాసన లేదా గాడెస్ పోజ్ అంటాం. దాని తర్వాత మెల్లిగా నీ స్ట్రైట్ చేసి, హ్యాండ్ స్ట్రైట్ చేసి, లెఫ్ట్ లెగ్ లోపల తీసుకుని మీ రైట్ సైడ్ కొంచెం లీన్ అయ్యి రైట్ హ్యాండ్ డౌన్ చేసి లెఫ్ట్ హ్యాండ్ పైకి తీసుకుని త్రికోణాసన మీ హ్యాండ్ వైపు చూడడానికి ట్రై చేయాలి. బాడీ రైట్ సైడ్కి పుష్ చేయాలి. నా రెండు చేతులు రైట్ సైడ్ డౌన్ చేసి బాడీని రైట్ సైడ్ తిప్పి పార్శ్వోత్తానాసన. కుదిరితే మీ ఫోర్హెడ్ని మీ మోకాలకి టచ్ చేయగలరేమో ట్రై చేయాలి. ఇప్పుడు నెమ్మదిగా బ్యాక్ని డౌన్ చేయండి. వెనకాల కాలు కింద పెట్టేసి టోస్ ఫ్లాట్ చేసి ఫ్రంట్ లెగ్ 90 degreesలో ఉంచి చేతులు రెండు సైడ్ నుంచి తీసుకుంటూ నమస్కార ముద్ర. హిప్ కొంచెం ముందుకి, బ్యాక్ బెండ్, అశ్వ సంచలనాసన. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి. ఇప్పుడు మళ్ళీ రెండు చేతులు కింద పెట్టి మెల్లిగా మీ రైట్ సైడ్ తిరిగి రైట్ సైడ్ అర్ధమలాసన లేదా స్కందాసన అంటాం. మెల్లిగా మీ పాదం కింద పెట్టగలిగితే కింద పెట్టి చేతులు రెండు నమస్కార ముద్ర. అర్ధమలాసన లేదా స్కందాసన. ఇప్పుడు మెల్లిగా చేతుల సపోర్ట్తో మధ్యలోకి మలాసన, సెంటర్లో మలాసన. మళ్ళీ చేతులు రెండు లెఫ్ట్ సైడ్ డౌన్ చేసి రైట్ లెగ్ని రైట్ సైడ్ ఓపెన్ చేసి అర్ధమలాసన లెఫ్ట్ సైడ్. ఇప్పుడు రెండు చేతులతో మీ లెఫ్ట్ సైడ్ టర్న్ అయ్యి బ్యాక్ని డౌన్ చేసి ఫ్రంట్ లెగ్ మళ్ళీ 90 degrees పొజిషన్లో తీసుకుని చేతుల్ని రెండు సైడ్ నుంచి తీసుకుంటూ నమస్కార ముద్ర. హిప్ను కొంచెం కిందకు పుష్ చేసి స్లోగా బ్యాక్ బెండ్, అశ్వ సంచలనాసన. నెమ్మదిగా రెండు చేతులు డౌన్ చేసి రెండు నీస్ స్ట్రైట్ చేసి మళ్ళీ పార్శ్వోత్తానాసన. మెల్లిగా మీ ఫోర్హెడ్ని మోకాల వైపు తీసుకెళ్ళాలి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ కింద ఉంచి రైట్ హ్యాండ్ పైకి త్రికోణాసన. ఇప్పుడు నెమ్మదిగా సెంటర్కి రావాలి. అలాగే రైట్ లెగ్ కూడా 90 degrees తిప్పి మధ్యలో ఉత్కట కోణాసన, మళ్ళీ డీప్ స్క్వాట్. నీస్ రెండు స్ట్రైట్ చేసి, హ్యాండ్స్ రెండు స్ట్రైట్ చేసి, పాదాలు రెండు స్ట్రైట్ చేసి చేతులు నమస్కార ముద్ర పైకి. ఇప్పుడు మీ రైట్ లెగ్ని లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేసి మెల్లిగా లెఫ్ట్ సైడ్ బెండ్ అవ్వాలి. అర్ధ చంద్రాసన, సెంటర్,
మళ్ళీ రైట్ సైడ్ అర్ధచంద్రాసన, సెంటర్. ఇప్పుడు మీ మళ్ళీ రైట్ లెగ్ని రైట్ సైడ్ ఆఫ్ ద మ్యాట్, చేతులు రెండు ఓపెన్ చేసి పాదాలు రెండు టర్న్ చేసి ఉత్కట కోణాసన. మళ్ళీ నీ స్ట్రైట్, హ్యాండ్ స్ట్రైట్, రైట్ లెగ్ ఇన్సైడ్, లెఫ్ట్ హ్యాండ్ డౌన్, త్రికోణాసన. బోత్ హ్యాండ్స్ లెఫ్ట్ సైడ్ డౌన్ చేసి పార్శ్వోత్తానాసన. హెడ్ డౌన్, బ్యాక్ ని డౌన్ చేసి చేతుల పైకి తీసుకుంటూ అశ్వసంచలనాసన. బ్యాక్ బెండ్. మెల్లిగా రెండు చేతులు కింద పెట్టి అర్ధమలాసన. లెఫ్ట్ సైడ్ మెల్లిగా లెఫ్ట్ సైడ్ తిరగండి. చేతులు రెండు నమస్కార ముద్ర. ఇప్పుడు మధ్యలోకి మలాసన, రెండు కాళ్ళు లోపల తీసుకుని మలాసన. చేతులు రెండు రైట్ సైడ్ డౌన్ చేసి లెఫ్ట్ లెగ్ ఓపెన్, అర్ధమలాసన. బాడీ కంప్లీట్గా రైట్ సైడ్ తిప్పుతూ బ్యాక్ నీ డౌన్, ఫ్రంట్ లెగ్ కొంచెం ముందుకు తీసుకుని హ్యాండ్ సైడ్ నుంచి తీసుకుని నమస్కార ముద్ర. బ్యాక్ బెండ్. నా స్లోగా చేతులు కింద పెట్టి రెండుని స్ట్రైట్ చేసి పార్శ్వోత్తానాసన. నా రైట్ హ్యాండ్ కింద నుంచి లెఫ్ట్ హ్యాండ్ పైకి త్రికోణాసన. నా స్లోగా హ్యాండ్స్ ఎక్స్టెన్షన్ చేసి సెంటర్కి, మీ లెఫ్ట్ పాదం కూడా లెఫ్ట్ సైడ్ తిప్పి సిట్ ఇంటూ ఉత్కట కోణాసన. మళ్ళీ డీప్ స్క్వాట్. నీ స్ట్రైట్, హ్యాండ్ స్ట్రైట్, ఫీట్ స్ట్రైట్, చేతులు రెండు పైకి తీసుకోండి. ఇప్పుడు మీ లెఫ్ట్ లెగ్ని రైట్ సైడ్ షిఫ్ట్ చేసి రైట్ సైడ్ అర్ధచంద్రాసన, సెంటర్, లెఫ్ట్ సైడ్ అర్ధచంద్రాసన, సెంటర్. మెల్లిగా హ్యాండ్స్ డౌన్ చేసి సమస్థితి. సో ఇప్పుడు దాకా చూసారు కదా, ఇవి మన చంద్ర నమస్కారం స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో మనము నేర్చుకున్నాం. సో ఇవి 16 స్టెప్స్ ఉంటాయి. ఈ 16 స్టెప్స్ని మనము ఎన్ని రౌండ్స్ కావాలంటే అన్ని రౌండ్స్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు వెయిట్ మేనేజ్మెంట్ పైన వర్క్ చేస్తున్నారు అంటే ఇంకా కొన్ని ఎక్కువ రౌండ్స్, 6 రౌండ్స్ 10 రౌండ్స్ అలా ఒక కంటిన్యూస్ ఫ్లో లాగా ఒక 30-40 మినిట్స్ వరకు కూడా మీరు ఈ చంద్ర నమస్కారాన్ని ఫాలో అవ్వచ్చు. నమస్కారం. ఇప్పుడు మన మార్నింగ్ ముచ్చట్లలో ఒక చిన్న బ్రేక్ తీసుకొని వచ్చేద్దాం. మార్నింగ్ ముచ్చట్లకి తిరిగి స్వాగతం. ఇంతకు ముచ్చట ఏంటంటే, మన తాతలు అవ్వల కాలం నాటి రాగి సంకటి, రాగి అంబలి అందరికి ఎరకనే కదా. రాగులు తింటే బండరాయంత గట్టిగా ఉంటారు అని మన పెద్దోళ్ళు ఉట్టిగానే అనలేదు. కానీ ఇవాళటి నయాజమానా పిలగాన్లకు ఆ సంకటి తినమంటే ముఖము ఉట్టిగానే పక్కకు తిప్పేసుకుంటారు. వాళ్లకు పిజ్జాలు, బర్గర్లు, వాఫిల్స్ అంటేనే పానం లేస్తూ ఉంటుంది. అందుకే మన పాతకాలపు బలానికి ఈ కొత్త కాలపు స్టైల్ని కలిపి కొత్త నాస్తా మీకోసం తీసుకొచ్చిన, అదే రాగి వాఫిల్స్. మన పాత రుచికి మోడర్న్ టచ్ ఇస్తే ఎట్లుంటుందో, మన పిల్లలు దీన్ని ఎట్లా లొట్టలేసుకుంటూ తింటారో ఇవాళటి ప్రోగ్రాంలా మనం చూడబోతున్నాం. మరి ఇంకెందుకు లేటు, ఇంత టేస్టీ అట్లనే హెల్దీ వంటకం ఎట్లా చేయాలనో చూసి నేర్చుకుందాం పాండ్రి. నమస్కారం, వెల్కమ్ టు స్మార్ట్ బ్రేక్ఫాస్ట్. నా పేరు జ్యోతిర్మయ్, న్యూట్రిషనిస్ట్. అండ్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే రాగి వాఫిల్. సో రాగి వాఫిల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. రాగి పిండి, ఉప్పు, ఆనియన్ ముక్కలు, టొమాటో ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, నూనె, కొత్తిమీర, గ్రీన్ చిల్లీస్. రాగి వాఫిల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం కదండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. సో రాగి వాఫిల్ కొంచెం కొత్తగా డిఫరెంట్గా ఉంది కదా. మనం వాఫిల్ అనగానే స్వీట్గా ఉండే వాఫిలే మనకి ఐడియా వస్తుంది. కానీ ఈరోజు మనం ఒక హెల్దీ వేలో వాఫిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. అండ్ రాగితోటి చేసుకుంటున్నాం కాబట్టి చాలా న్యూట్రిషియస్ అండ్ చాలా హెల్దీ కూడా ఇది. ఎందుకంటే మనకి కాల్షియం కానివ్వచ్చు, ఐరన్ కానివ్వచ్చు, మనకి ఎక్కువగా మైక్రో న్యూట్రియన్స్ అంటారు, అంటే
అంటే కాల్షియం, ఐరన్ అనేవి మైక్రోన్యూట్రియంట్స్ కిందకి వస్తాయి అండ్ చాలా మట్టికి డైట్లో ఇది చాలా తక్కువగా వస్తుంది అనమాట. సో అందుకని మనం రాగి వాఫల్ని మనం ప్రిపేర్ చేద్దాం. సో ముందుగా నేను ఏం చేస్తున్నానంటే రాగి ఫ్లోర్ అండి, రాగి మనకి ఆటా ఉంటుంది కదా, రాగి ఆటా అనేది తీసుకున్నాను. సో దీన్ని మనం ఒక బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ మీకు మీ ఇంట్లో కానీ దోశ పిండి కానీ ఇలా రెడీగా ఉందనుకోండి, అలా కూడా రాగి పిండిని దాంట్లో వేసి కూడా చేసుకోవచ్చు అనమాట. ఓవర్ నైట్ దోశని మనం ఎలా ఫర్మెంట్ చేస్తామో అలా ఫర్మెంట్ చేసి కూడా తీసుకోవచ్చు అనమాట. కానీ ఇప్పుడు క్విక్గా తొందరగా రెడీ అయిపోవాలి, ఎటువంటి ప్రాబ్లం ఉండకుండా క్విక్గా తినేయాలన్నప్పుడు ఇలాంటి రెసిపీ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఫస్ట్ మనం రాగి పౌడర్ని తీసుకుందాము. సో ఈ రాగి పౌడర్ని ఉండలు లేకుండా కలిపేద్దాం. సో మరీ ఎక్కువగా వాటర్ పోయొద్దండి, ఎందుకంటే మనం ఇక్కడ ఎక్కువగా వాటర్ పోయొద్దండి, ఎందుకంటే మనం ఇక్కడ మళ్ళీ పెరుగుని కూడా యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం తక్కువగానే వాటర్ని వేయాలి. ఎస్, సో ఇది మిక్స్ అయిపోయింది. నెక్స్ట్ నేను పెరుగుని వేస్తున్నాను. పెరుగు అనేది మనకి ఒక ప్రోబయోటిక్ కింద హెల్ప్ అవుతుంది అనమాట. ప్రోబయోటిక్ అంటే ఏంటి, మన బాడీలో గుడ్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది కదా, ఆ గుడ్ బ్యాక్టీరియాని కూడా ఇంకా ఎక్కువ పెంచుతుంది. అంటే లైవ్ బ్యాక్టీరియా అనేది మనకి ఈ పెరుగులో ఉంటుందన్నమాట. దాన్నే మనం లాక్టోబాసిల్లస్ అంటాం. సో చూడండి, కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా, ఇలా రావాలి. నెక్స్ట్ నేను ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేస్తున్నాను. కొన్ని టమాటో ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు. ఇవే కాకుండా ఒకవేళ మీకు గ్రేటెడ్ క్యారెట్ కావాలన్నా, లేకపోతే మీ పిల్లలు పొటాటో తినడానికి ఇష్టపడ్డారు అనుకోండి, అది యాడ్ చేసుకోవచ్చు. లేదంటే బీట్రూట్ని కూడా గ్రేట్ చేసి యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో చూడండి, రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం కొంచెం చిల్లీస్ యాడ్ చేసుకుందాము. కొంచెం ఉప్పు, నెక్స్ట్ మనం కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇవన్నిటిని ఒకసారి కలిపేద్దాం. మీకు ఇంకా కావాలంటే టేస్ట్కి కొంచెం జీలకర్ర ఉంటుంది కదా, జీలకర్రని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు కొంచెం ఫ్లఫీగా రావాలి, ఇంకా కొంచెం బాగా ఇలా బేకరీ ఐటమ్స్లో కంపల్సరీ మనం బేకింగ్ పౌడర్ కానీ సోడా కానీ యాడ్ చేసుకుంటాం కదా, అలా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. కావాలంటే మీరు నార్మల్ ఫర్మెంటెడ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఫర్మెంటెడ్లో ఆల్రెడీ మనకి ఈజీగా ఫర్మెంట్ అయిపోతుంది కాబట్టి అది ఆల్రెడీ బేకింగ్ పౌడర్ కిందకే వస్తుంది కాబట్టి అది అవాయిడ్ చేయొచ్చు అనమాట. ఎస్, సో ఇది రెడీ అయిపోయిందండి. సో దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ వాఫుల్ మేకర్ అనేది తీసుకున్నాము. ఇది మీకు చాలా షాప్స్లో అవైలబుల్ ఉంటుంది, ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటుంది, మీరు కొనుక్కోవచ్చు అనమాట. సో ఇది ఇలా ఉంటుంది. జస్ట్ ఆయిల్ స్ప్రే చేసుకొని మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి పెట్టేసుకున్నాం కదా, ఇది దీంట్లో వేసుకుంటే ఆటోమేటిక్గా అదే కుక్ అయిపోతుంది. కుక్ అయిపోయిన తర్వాత మనకి లైట్ అనేది ఆఫ్ అయిపోతుంది. అప్పుడు మీ వాఫల్ రెడీ అయిపోయిందని అర్థం అనమాట. సో దీన్ని ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నేను కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను. సో ఇంకా వేరే దగ్గర ఎక్కడ టచ్ చేయొద్దండి, ఎందుకంటే ఇది చాలా వేడిగా ఉంటుంది. సో బీ కేర్ఫుల్. సో ఇది కొంచెం వేడెక్కిందండి. సో మనం దీన్ని వేసుకుందాం.
సో దీన్ని ఇప్పుడు క్లోజ్ చేసేద్దాం. సో ఇది అయిపోయిన తర్వాత మనకి లైట్ ఆఫ్ అయిపోతుంది. సో దట్ ఈస్ అన్ ఇండికేషన్ అనమాట. సో మనకి రాగి వాఫల్ రెడీ అయిపోతుంది. సో ఇది లైట్ ఆఫ్ అయిందండి, మనం చూద్దాము. ఎస్, సో వాఫల్ అయితే రెడీ అయిపోయింది. సో మనం ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో దీన్ని తీసేసుకుందాం. మనం గీ కానీ ఆయిల్ కానీ యాడ్ చేస్తే ఈజీగా రావడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో దీన్ని చాలా కేర్ఫుల్గా తీయాలండి. సో రాగి వాఫల్ అనేది రెడీ అయిపోయిందండి. సో ఇలాగే మనం కావాలంటే జనరలీ మనం దోశకి ఎలా చట్నీతో తీసుకుంటామో ఇది కూడా ఒక చట్నీతోటి పేరప్ చేస్తే కూడా ఇంకా చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా రాగి వాఫల్ని ఇంట్లో తయారు చేసి పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఇవ్వచ్చు. చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది అండ్ హెల్తీ కూడా. ఇది యాజ్ ఎ స్నాక్ ఐటమ్ కూడా ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ. చూసిండ్రు కదా, మన ఇంట్లో ఉండే రాగి పిండితోని ఎంత ఈజీగా ఎంత రుచిగా రాగి వాఫిల్స్ చేసుకోవచ్చో. ఇంట్లో ఉండే ఐరన్ కాల్షియం మన బొక్కలకు మంచి బలాన్ని ఇస్తాయి. మీదికెళ్ళి షుగర్ ఉన్నోళ్ళకు కూడా ఇది అమృతం లెక్క పనిచేస్తుంది. మైదా పిండితో చేసే ఈ పిజ్జాలు తిని పొట్టలు పాడు చేసుకునే కన్నా ఇసొంటి చిరుధాన్యాల వంటకాలు తింటే మన పెయ్యికి బలం, మనసుకి సంతోషం. ఇటు మన ఆరోగ్యం కుదుట పడుతుంది, అటు మన పిల్లలు కూడా మస్తు ఖుషి అవుతారు. ఇక మన నేలకున్న చరిత్ర అంతా ఇంత కాదుల్లా. తొవినా కొద్దీ వజ్రాలు వెళ్ళినట్టు మన భూమి కింద తవ్వుకుంట పోతే వేల ఏండ్ల నాటి గొప్ప సంస్కృతి బయటపడుతూనే ఉంటుంది. మరి అట్లనే మన తెలంగాణ చరిత్ర ప్రపంచానికి తెలవాలంటే వెనకాలుండి రాత్రింబవళ్ళు కష్టపడుతున్న మన ఆర్కియాలజీ మ్యూజియం డిపార్ట్మెంట్ వాళ్ళ కష్టమేందో మనకు తెలియాలి కదా. తెలంగాణలో కోటిలింగాల పేరు ఇననోళ్ళు ఉండరు. అక్కడ మన డిపార్ట్మెంట్ వాళ్ళు తవ్వకాలు జరిపితే అబ్బో, మౌర్యుల కాలం నాటి పురాతన వస్తువులు, వెండి రాగి నాణాలు, క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం నాటి అనేక చారిత్రక ఆధారాలు బయటపడ్డాయి. అసలు కోటిలింగాలల్లా ఏం దొరికినాయి, మన పూర్వీకుల జీవన విధానం ఎట్లుండే అనే ఈ ముచ్చట్ల గురించి మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ డెప్యూటీ డైరెక్టర్ నాగరాజు సార్ చాలా వివరంగా చెప్తారు. ఇంకెందుకు లేటు, జరంత శ్రద్ధగా చూసొద్దాం పాండ్రి ఆయన ఏం చెప్తారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ పి నాగరాజ్, డిప్యూటీ డైరెక్టర్ మ్యూజియంస్గా పనిచేస్తున్నాను డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియంస్లోని. తెలంగాణ ప్రాంతం అనేది అనేకమైన పురావస్తు ఆధారాలకి చాలా ప్రత్యేకమైనది. ఈ ప్రాంతంలోని తొలి చారిత్రక యుగానికి సంబంధించిన అనేకమైన ప్రదేశాల్లోని డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలోని త్రవ్వకాలను చేపట్టడం జరిగింది, ఎక్స్కవేషన్స్ చేపట్టడం జరిగింది. ఆ ఎక్స్కవేషన్లోని ప్రముఖంగా ఈరోజు మనం తెలియజేసేది ఏంటంటే కోటిలింగాల యొక్క సైట్ యొక్క ప్రాముఖ్యతను గురించి మనం తెలుసుకుందాం. ఈ కోటిలింగాల అనే సైటు తొలి చారిత్రకానికి సంబంధించిన ఈ సైటు క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 3 శతాబ్దానికి సంబంధించిన పురావస్తు ఆనవాలనేవి అనేకమైన బయలుపడటం జరిగింది. ఈ యొక్క సైట్లోని డిపార్ట్మెంట్ వారు 1970 నుంచి 1985 వరకు అనేక దఫాలుగా త్రవ్వకాలను చేపట్టడం జరిగింది. ఈ త్రవ్వకాల్లోని అనేకమైన ఆనవాలను బయలుపడటం జరిగింది. ఆ ఆనవాలు చూసుకున్నట్టయితే కోటిలింగాల ప్రాంతంలోని అనేకమైన కాయిన్స్, అంటే తొలి మౌర్యులకు సంబంధించిన కాయిన్స్ను కూడా ఇక్కడ ఈ త్రవ్వకాల్లోనే బయలుపడినవి. ఈ తొలి మౌర్యులకు సంబంధించిన కాయిన్స్ని బట్టి
కోటిలింగాన ప్రాంతం అనేది తొలి శాతవాహనుల యొక్క రాజధాని ప్రాంతం అని చెప్పేసి ఆ కాయిన్స్ రుడీ చేయటం జరిగింది, తెలియజేయటం జరిగింది. ఈ కాయిన్స్తో పాటు ఈ ప్రాంతంలోని జరిపిన త్రవ్వకాలలోని అనేకమైన సెమీ ప్రీషియస్ బీడ్స్, ఆ తర్వాత టెర్రకోటా బీడ్స్, అదేవిధంగా టెర్రకోటా ఫిగరైన్స్, డిఫరెంట్ యానిమల్, ఆ తర్వాత హ్యూమన్ సంబంధించిన టెర్రకోటా ఫిగరైన్స్, అదేవిధంగా రిచువల్ పర్పస్ కోసం ఉపయోగించుకునే పాట్ షేడ్స్ పైన త్రిరత్న సింబల్స్తో కూడిన అస్పిషియస్ సింబల్స్ను కూడా బయలుపడటం మనం చూడవచ్చు. దాంతోపాటే ఈ యొక్క కోటిలింగాల ప్రాంతంలోని తొలి చారిత్రక యుగాలతో సంబంధించిన ఆనవాళ్ళే కాకుండా ప్రీ హిస్టారిక్ సంబంధించిన ఆనవాళ్ళు కూడా, ఐరన్ సంబంధించిన ఆనవాళ్ళు కూడా ఈ యొక్క త్రవ్వకాల్లోనే బయలుపడటం మనం చూడవచ్చు. పెద్దబంకూరు తొలి చారిత్రక యుగానికి సంబంధించిన ఈ ప్రాంతం 1970 నుంచి 83 వరకు డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలోని అనేక మార్లు ఎక్స్కవేషన్ త్రవ్వకాలు చేపట్టడం జరిగిందని చెప్పేసి మనం ప్రీవియస్ తెలుసుకుందాము. దాంతోపాటు ఈ త్రవ్వకాల్లోని అనేకమైన పురావస్తు ఆధారాలను మనం ఈ యొక్క బయలుపడటం గమనించవచ్చు. దీనిలో మొత్తంగా చూసుకున్నట్టయితే అనేకమైన ఈ త్రవ్వకాల్లోని పెద్ద ఇటుక నిర్మాణాలు బయలుపడటం జరిగింది ఈ ప్రాంతంలోని. అదేవిధంగా గులకరాళ్ళు పునాదులు గులకరాళ్ళతో ఏర్పాటు చేసుకోవటం కూడా ఈ యొక్క త్రవ్వకాల్లోని బయలుపడటం జరిగింది. అదేవిధంగా మట్టితో కాల్చిన టెర్రకోట బావులు, అదేవిధంగా రాతి పనిముట్లు, ఇనుప పనిముట్లు, వాటితో పాటు రాగితో తయారు చేసిన అనేకమైన గృహోపకరణ పనిముట్లు కూడా ఈ త్రవ్వకాల్లోని బయలుపడటం జరిగింది. వాటితో పాటే నాణ్యాలు కూడా, పంచమార్కుడు నాణ్యాలు, దాన్నే విద్యాంక నాణ్యాలు అంటారు. అదేవిధంగా రోమన్ సంబంధించిన కాయిన్స్, అదేవిధంగా శాతవాహనులు, ఆ తర్వాత ఉచ్చాకులకు సంబంధించిన నాణ్యాలు, ఆ తర్వాత మట్టి పూసలు, రాతి పూసలు, అదేవిధంగా బ్రాహ్మీ లిపిలోనే ఉన్న శాసనాలు, అదేవిధంగా సీల్స్ కూడా, కొన్ని ముద్రికలు కూడా ఈ త్రవ్వకాల్లోనే బయలుపడటం జరిగింది. ఈ వస్తువులు అన్నీ కూడా దాదాపుగా క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 3వ శతాబ్దానికి సంబంధించినగా పురావస్తు శాస్త్రజ్ఞులను నిర్ధారణ చేయటం జరిగింది. అయితే వీటితో పాటే అనేకమైన ఐరన్ పనిముట్లను కూడా ఈ యొక్క ఎక్స్కవేషన్లోని ఈ యొక్క మనం బయలుపడటం మనం గమనించవచ్చు. ఈ షోకేజ్లో ఉన్న ఐరన్ ఇనుప పనిముట్లుగా చూసుకున్నట్టయితే కొడవళ్ళు, అదేవిధంగా గొడ్డళ్ళు, రాతి గొడ్డళ్ళు, అదేవిధంగా ఉలులు, అదేవిధంగా గొట్టాలు, వివిధ షేప్తో గొట్టాలతో ఉన్న గొట్టాలు, ఆ తర్వాత పారలు, ఆ తర్వాత మేకులు, నెయిల్స్, అదేవిధంగా శ్రావణాలకు సంబంధించిన ఐరన్ ఆబ్జెక్ట్స్ని కూడా బయలుపడటం గమనించవచ్చు. వీటిని బట్టి ఈ యొక్క ఆ టైంలోని వారి యొక్క గృహోపకరణాలుగా ఉపయోగించిన వస్తువుల విధానాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఈ యొక్క యాంటిక్విటీసే మనకి నిదర్శనంగా తెలియజేస్తాయి. విన్నారు కదా నాగరాజ్ సారు ఎంత చక్కగా చెప్పిండ్రో. ఒక్క కోటిలింగాలనే కాదు, మన తెలంగాణలో ఇట్లా దాగి ఉన్న చరిత్ర ఇంకా షాన్ ఉన్నది. మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు పడుతున్న ఈ కష్టంతోని మన మూలాలు, మన తాత ముత్తాతల నాటి ఘన చరిత్ర ఇవాళ మన కండ్ల ముంగట నిలుస్తున్నది. మన ఊర్లల్లా మన చుట్టుపక్కల ఉండే పురాతన కట్టడాలను, ఆనవాళ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కదా. ఏమంటున్నా? ఇక ఇట్లనే మన యాదగిరి ఛానల్లో ప్రసారమయ్యే సూపర్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి కదా, మరి వాటి గురించి కూడా యాద పెట్టుకోవాలి కదా. వాటి గురించి చెప్తాం, చూడుండ్రి. ఉదయం 9 గంటలకు హాలీవుడ్ సినిమాలో భాగంగా నో వే అప్ సినిమా. ఉదయం 11 గంటలకు ఐటీ ట్రెండ్స్ కార్యక్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి వివరిస్తారు. ఉదయం 11:30 సినీ గీతాలు. మధ్యాహ్నం 12 గంటలకు కాలేజ్ లైఫ్ అంటే క్లాసులు, పుస్తకాలు మాత్రమే కాదు, ఒక అందమైన కలర్ఫుల్ జర్నీ అంటూ మీ ముందుకు రానుంది ఫుల్ అండ్ ఫన్ అండ్ యూత్ ఎనర్జీ ప్రోగ్రామ్ కాలేజ్ డేస్. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు పెద్దలు మారాలి సినిమా. సాయంత్రం 5 గంటలకు రైతు నేస్తం కార్యక్రమం. సాయంత్రం 5:30 ప్రతిరోజు కొత్త కార్యక్రమంతో మీ ముందుకు రానుంది రంగురంగుల హరివిల్లు సింగిడి కార్యక్రమం. సాయంత్రం 6 గంటలకు 1000 పడగలు కార్యక్రమం. సాయంత్రం 6:30 మన హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని ముఖ్య కార్యక్రమాల గురించి, విశేషాల గురించి మీకు అందిస్తున్న కార్యక్రమం మెట్రో ప్లస్. రాత్రి 8 గంటలకు మీ ముందుకు రానుంది ఫుల్ ఆన్ ఎనర్జీతో ఆటలు, పాటలు, డాన్సులతో సాగిపోయే మన లేడీ స్పెషల్ మస్తు మజా కార్యక్రమం. ఈ రోజు రాత్రి 9:30 న్యాయానికి సంకెళ్ళు సినిమా.
ఇక ఈ రోజు దూరదర్శన్లో ప్రసారమయ్యే తెలుగు వార్తలు ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకు, రాత్రి 7 గంటలకు, రాత్రి 9 గంటలకు. ఇక ఉర్దూ వార్తలు మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాలకు, తిరిగి రాత్రి 7 గంటల 30 నిమిషాలకు. రేపు ఉదయం 6 గంటల 15 నిమిషాలకు సన్మార్గం కార్యక్రమం. రేపు ఉదయం 6 గంటల 30 నిమిషాలకు నిత్యార్చన కార్యక్రమం. ఇక రేపటి ముఖ్య కార్యక్రమాలు రేపటి మార్నింగ్ ముచ్చట్లలో తెలుసుకుందాం. ఇక మనం అడిగిన ప్రశ్న గుర్తుంది కదా. ఇవాళ ప్రశ్న మళ్ళీ మీకోసారి చెప్తా చూడుండ్రి. ఇవాళ ప్రశ్న ఏంటంటే, ఆదిలాబాద్లో మహువా అంటే ఇప్ప పువ్వు ప్రధానంగా దేనికి ఉపయోగిస్తారు? మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ రంగుల తయారీకి, ఆప్షన్ బి ఆహారం మరియు స్థానిక పానీయాల తయారీకి, ఆప్షన్ సి గృహ నిర్మాణానికి, ఆప్షన్ డి వస్త్రాల తయారీకి. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ బి ఆహారం మరియు స్థానిక పానీయాల తయారీకి. ఇక ఇవాళ ముచ్చట్లు మీకు నచ్చినాయనే అనుకుంటున్నా. మీకు మా మార్నింగ్ ముచ్చట్ల గురించి ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే వెంటనే మా మెయిల్ ఐడికి మెయిల్ చేసేసేయండి. మా మెయిల్ ఐడి programs.ddyaadagiri@gmail.com. ఇట్లనే ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లతోటి రేపు పొద్దుగాల కలుసుకుందాం. అంతవరకు అందరికీ శనార్థులు.